పండుగలంటే పూజలు, పిండి వంటలు, బంధుమిత్రులు కలవడం, కబుర్లు చెప్పుకోవడం మాత్రమే కాదు. మన సంస్కృతి, సంప్రదాయాలు తర్వాతి తరాలకు కూడా అందించాలి. ధనుర్మాసం ప్రారంభం అవడంతోటే సంక్రాంతి శోభ మొదలైపోతుంది కదా! నెల రోజులుగా ఈ సంబరాలుంటాయి. నెల రోజులు కూడా ముగ్గులు చాలా చక్కగా పోటీ పడుతూ పెడతారండి. ఆ ముగ్గుల్లోనే ఇలా గొబ్బెమ్మల్ని అమర్చి ప్రతిరోజు ఒక్కొక్కరు పేరంటం చొప్పున చేస్తారు. ఈ పేరంటాలు కూడా ఎంత సందడనుకున్నారు. అబ్బో! అసలు నెల రోజులు కూడా మాకైతే చిన్నతనంలో ఖాళీ ఉండేది కాదండి. ఆ వేడుకని గుర్తు చేయడానికే మా ఆడబిడ్డ వాళ్ళ మనవరాలతోటి ఇలా గొబ్బెమ్మల పేరంటం పెట్టించారు. ఇది ఈ పేరంటం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అలా పుట్టిన అంటే బుజ్జి బుజ్జిగా ఉండే అమ్మాయిల నుంచి మొదలుపెడితే, పెళ్ళిడికొచ్చిన అమ్మాయిల వరకు కూడా ఇలా గొబ్బెమ్మల్ని పెట్టి గౌరీదేవిగా కొలచి అమ్మవారిని పూజించి కృష్ణుడి పాటలు కూడా పాడుతూ ఉంటారు. అయితే ఇప్పటి కాలంలో పిల్లలు ఇలాంటివన్నీ చేయట్లేదు కదండీ! మేము ఒక్కసారి మా రోజులన్నీ గుర్తు చేసుకున్నాం. మేమందరం ఆ రోజు పాటలన్నీ పాడుతూ కాసేపు సరదాగా గడిపాం. అంటే ఈ వేడుకని తర్వాత పిల్లలకి తెలియచెయ్యాలి అన్నట్టుగానే మేము ఈ గొబ్బెమ్మల వేడుకని సరదాగా గడిపాం. మరి మీకు కూడా గుర్తుకొచ్చాయా ఆ రోజులు?